ఈరోజు మనమందరం ఇక్కడ ఉన్నామంటే ఎవరొకరు సువార్త చేయడం ద్వారానే మనం ఉన్నాం ఇక్కడ. అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్తాను. నీవు నేను కూడా దేవుని తెలుసుకున్నామంటే హల్లెలూయా. సో ఎవరైతే దేవుణ్ణి మొదటగా తెలుసుకున్నారో వారు ఊరకే ఉండకపోవడం వల్ల ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. అవునన్న వాళ్ళు స్తోత్రం అవునంటారే కాదంట. ఎవరైతే దేవుణ్ణి మొదట ఎరిగారో వాళ్ళు ఊరికే ఉండలేదు. వారు తెలుసుకున్న సత్యాన్ని, వారు తెలుసుకున్న సువార్తను, వారు తెలుసుకున్న దేవుణ్ణి మనకు పరిచయము చేశారు. అవునా కదా? ఒకవేళ ఎవరికాలు తెలుసు మౌనంగా ఉంటే ఈరోజు నీవు కానీ నేను కానీ మనం ఎవరం కానీ దేవుని మందిరంలో కనబడము. ఎవరొకరు ప్రయాస పడకపోతే దేవుని మందిరంలో మనము కనబడము. పరిచయం చేయడం ఒక వ్యక్తి అయితే ప్రయాసపడము ఇంకొక వ్యక్తి. చెప్తారా? పరిచయం చేయడం ఒక వ్యక్తి అయితే పరిచయము చాలా మంది చేస్తారు. దేవుని నమ్ముకోండి, దేవుని తెలుసుకోండి, యేసు రక్షకుడు, యేసు విమోచకులని పరిచయం అందరూ చేస్తారు. మీరు ఎంతమంది అలా చేస్తున్నారు? హల్లెలూయా. యేసు రక్షకుడు, యేసు నీ కొరకు నా కొరకు చనిపోయాను, యేసు నీ కొరకు నా కొరకు తిరిగి లేచెను, మరలా తిరిగి రాబోతున్నాడు అని మనం సువార్తను ప్రకటిస్తాం. సువార్తలో ఉన్న మెయిన్ అంశమే అది. యేసు మరణము, యేసు పునరుత్థానము, యేసు మరలా రాబోతున్నాడు. ఇది సువార్తలో అతి ప్రాముఖ్యమైన విషయం. ఈ మూడు చెప్పకపోతే ఆ సువార్తలో ఏం లేకపోతున్నట్టు, సత్యము లేదు. ఆయన మరణించాడని, ఆయన సమాధి చేయబడ్డాడని, ఆయన తిరిగి లేచాడని ఎవరైతే ఈ విధంగా ఈ మూడు విషయాలు చెప్పకుండా ఉంటారో, ఈ మూడు విషయాల్ని అసంపూర్ణంగా చెప్తారో అది సువార్త కానే కాదు. సో ఈ సువార్తను మన సంఘం వాళ్ళు అందరూ చెప్పుదురుగాక. నిన్ను ప్రేమిస్తున్న వాడు ఒకడు ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను లేవనెత్తేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను ఆదరించేవాడు ఒకడు ఉన్నాడని నువ్వు ప్రభువుని పరిచయం చేయడమే సువార్త. హల్లెలూయా. నువ్వు ఆ విధంగా ఎప్పుడైతే చేస్తూ వస్తావో మనలాంటి వాళ్ళు ఇంకొకరు లేస్తారు. చెప్తారా? ఎంతమంది మనలాంటి వాళ్ళు ఇంకొకరు లేవాలన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తారు. ఇది ఈ ఎవరొకరు పరిచయం చేస్తే తప్ప ఈ కార్యం ఏం చేయదు. జరుగుతుందా? తెలుసుకున్న వాళ్ళందరూ మౌనంగా ఉంటే జరుగుతుందా? ఎందుకు మౌనంగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి. నాకే సరిగా తెలీదు, నేనే సువార్త, నాకు బైబిల్ అంటే తెలీదు, ప్రార్థన అంటే తెలీదు, నేనే సరిగా లేను, నేనే సరిగా దేవుణ్ణి ఏం చేసుకోలేకపోయాను, తెలుసుకోలేకపోయాను అని చెప్పి కొంతమంది సువార్త చేయడానికి ఏం చేస్తారు? వెంటబడతారు. నేను బైబిల్ మొత్తం చదవలేదు, ప్రార్థన అసలు నాకు రానే రాదు, నేనేం చెప్తాను వాళ్ళకి అనుకున్నట్టుగా చాలా మంది ఏం చేస్తుంటారు చెప్పండి? హల్లెలూయా. చెప్తారా? నిర్లక్ష్యంగా, లేదా నిర్లక్ష్యం అనే కన్నా భయముతో ఉంటారు. ఎలా ఉంటారు? ఎందుకంటే నాకే సరిగా తెలియదు, నాకే సరిగా రాదు, నేను ఎలా చెప్పగలుగుతాను అనే కోణంలో కొంతమంది, ఆ అపోహలో కొంతమంది ఉండిపోతారు. సో చాలా మంది అనుకుంటారు సువార్త ప్రకటించడానికి చాలా మంది బైబిల్ స్టడీ అంటే ఏంటిది, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి చదివి వచ్చిన తర్వాత అప్పుడు ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు? సువార్త స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అప్పటి వరకు నీ పక్కన ఉన్నవాడు, నీ ఇంట్లో ఉన్నవాడు, నీ ఇంటి ఇరుగు పొరుగున్నవాడు ఏమైపోవచ్చు? ప్రభువుని తెలుసుకోకుండానే ఏమవుతాడండి? నిద్రించవచ్చు, చనిపోవచ్చు. సో ఇప్పుడు నేను అంటాను ఏంటంటే సువార్త అనేది నువ్వంతా తెలుసుకుని చెప్పేదైతే కాదు. హల్లెలూయా. ఈ 3 విషయాలు తెలియవండి. యేసు నీ కొరకు చనిపోయాడు, యేసు సమాధి చేయబడ్డాడు, మరలా లేచాడు, మరలా నీ కోసం రాబోతున్నాడు, నమ్మినా నీకు దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడు, నీకు జీవం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.
సో ఆ విషయాన్ని చెప్పడానికి ఇంకా లోతుగా స్టడీ చేయడం కూడా మంచిదే, కానీ ఆ చిన్న విషయాన్ని నీకు తెలిసిన దాన్ని ఇతరులతో పంచుకుంటే ఇతరులు కూడా ఏమవుతారు? రక్షణలోకి వస్తారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభు అంట ఒకరోజు ఒక సేవకుడికి చెప్పాడట ఒక మాట. ఏమని చెప్పాడంటే, నా కుమారుడు నువ్వు వెళ్ళి ఆ పలానా హోటల్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ఏమని చెప్పంటే నువ్వు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట చెప్పు అంటే, ఆ మాట అతను ఏం చేశాడంటే, నాకు సమయం లేదు, నాకు మీటింగ్ టైం అయిందని చెప్పి ఏమైపోయాడట? దాటిపోయాడు. దాటిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఎవరికైతే చెప్పమన్నాడో ఆ కుమారుడు ఏమైపోయాడట? చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే తెలుసా? అతన్ని ఎవరు ప్రేమించడం లేదు, ఎవరు ఆదరించడం లేదు, ఎవరు కూడా అతన్ని ఏం చేయలేకపోతున్నారంటే పట్టించుకోవడం లేదు అని చెప్పి ఆయన మనసులో ఒక ఏమొచ్చిందంటండి, ఒక వేదన, ఒక బాధ. నన్ను చూచే నాదుడు ఎవరు లేరు అనేది వస్తే దేవుడి సేవకుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఒక మాట చెప్పకపోయేసరికి ఎంత అనార్థం జరిగిపోయింది చూస్తారు. ఈరోజు నేను మాట చెప్తాను, ప్రభువుని నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, ప్రభు నిన్ను లేవనెత్తుతాడు అనే పెద్ద పదాల్ని మనం బైబిల్ స్టడీలో కూర్చొని నేర్చుకోవాలండి. నేర్చుకోవాల్సిందా? ఎంతమంది అవి నేర్చుకోవాలి? చెప్పడం సులభమేనా? సులభమైన వాళ్ళు కదా స్తోత్రం చెప్పారా? అది కూడా ఎవరో ఒకరు నేర్పించి పంపించాలా మీకు. ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్తారండి, ఎక్కడికన్నా ఏదైనా వస్తువు కొనుక్కుంటారు, బాగుందంటే పక్కన వాడు అడగకపోయినా నువ్వు అక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఫోన్ చేసి మరి వాళ్ళకి ఏం చెప్తారు? నువ్వు ఫలానా దగ్గరికే వెళ్ళు అని ఎంతమంది చెప్తారు చెప్పండి? కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదైనా మేలు పొందుకుంటే తప్పకుండా ఏం చేస్తారు? మనకి ఫోన్ చేసి నువ్వు ఫలానా దగ్గరికి వెళ్ళు, నీకు అక్కడ ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది అని చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. మరి యేసును గురించి నువ్వు తెలుసుకున్న విషయాన్ని చెప్పడానికి ఈ రోజు నుంచి నువ్వు వెనకడుగు వేయవద్దు. ఎంతమంది అలా ఉంటారు? వెనకడుగు వేయకుండా ముందు అడుగు వేయాలి. ఏంటండి, ఇప్పుడు వేదనతో ఉన్న ఒక స్త్రీ దగ్గరికి మేము వెళ్ళాం. ఆమెకి బైబిల్ అంతా తెలుసా? ఈ మత్తయి సువార్తలు ఇలా ఉంది, లూకా సువార్తలు ఇలా ఉంది, ప్రకటన గ్రంథంలో ఇంకోలా ఉంది, ఆది కాండంలో ఇలా ఉందంటే నిజం చెప్పండి, ఆమె అసలు ఎందులో ఉంది? ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం అది ఇది అన్నాను అనుకో, ఆవిడ ఏమవుతుంది? నా బాధ నా బాధలో నేనుంటే నీ బాధ ఏంటి బాబు అని అంటారు. అవునా కాదంటారా? గట్టిగా స్తోత్రం చెప్పారా? అంటే ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నాను, ఏంటంటే మీరు సువార్త చేసేవాడిగా మారాలి. చెప్తారా? నేను సువార్త చేసేవాడిగా మారాలి. సువార్త ఎవరు మాత్రం చేయాలి? కేవలం సేవకులు మాత్రమే అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తారు. సేవకులు మాత్రమే ఏం చేసుకోవాలి? ఆ కరపత్రిక పట్టుకోవాలి. ఆ యొక్క ఏంటంటే ఇంటింటికి వెళ్ళి అమ్మా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని సేవకులు మాత్రమే ఏం చేయాలండి అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది. మరి సేవకులు మాత్రమే చేయమన్నాడా లేకపోతే అందరూ చేయమన్నాడా? అందరినీ చేయమన్నాడు. సువార్త బాధ్యత సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిది, ప్రతి స్త్రీది. సంఘంలో కూడా ఇలా ఉంటారు, నేను కాదండి మా అన్న బాగా చేస్తాడు అని కొంతమంది, నేను కాదండి మా ఆయన బాగా చేస్తాడనే వాళ్ళు కొంతమంది, నేను కాదు మా పిల్లలు బాగా చేస్తారు, మరి నువ్వేం చేస్తావు, నాకేం వస్తుందని. అంటే ఈలాగా ఉండి కొంతమంది ఏం చేయడం మానేస్తారు. ఒక ఆయనకి మాటలు రావండి, కరపత్రికలు పంచుకుంటూ నేను చూశాను, పంచుకుంటూ అందరికి ఇస్తున్నాను అని. మాటలు రావు కదా, ఎందుకు ఇవ్వాలి? మాటలు ఉన్న కరపత్రిక మాట్లాడుతుంది, నా దేవుడు కార్యం చేస్తాడు. ఆ విశ్వాసం ఆయనలో ఉందండి. గుడ్డివాడు ఒక ఆవిడ, ఒక స్త్రీ ఉందండి, ఆమె చేరులోనే ఉంటుందంట, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందంట. ఆవిడ ఎంత ప్రాబ్లం అంటే తను చూసుకునే ఒక తండ్రి, ఒకగానొక తండ్రి కూడా చనిపోయినప్పుడు ఆమె హిందూ కుటుంబంలో వచ్చింది, ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు ఆమెను ఆదరించే వాళ్ళు లేరు. కేవలం సంఘ బిడ్డలే, విశ్వాసుల ఆత్మీయులు మాత్రమే ఆమెను సహకరిస్తున్నారు. అయినప్పటికీ తనకున్న తల్లి చనిపోయింది, తండ్రి ఒకడే ఉన్నాడు. సో ఏంటి ఇలా జరిగిపోయిందని ప్రభుని వదిలిపెట్టకుండా ప్రభుని ఎలాగన్నా ప్రకటించాలని చెప్పి ఆమెకు తెలిసిన దాన్నే ఆ వీల్ చైర్లో ఎవరినొకరిని
తమ్ముడు అని ఆ సంఘంలో ఉన్న వారినో కొంతమందిని ఎవరినో బతిమలాడి మొత్తానికి వీధిలోకి వెళ్ళిపోయి కొంతమందిని తయారు చేసుకుందాం. ప్రార్థన చేస్తే కొంతమంది మంచి సహోదరులు ఆమె పక్షాన ఆమెకు సహాయం చేయడానికి లేచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచిన తర్వాత ఆమె ఆ వీల్ చైర్లో వెళ్ళి బస్ స్టాండ్ లో ఆ కరపత్రికలు పంచుకుంటూ దేవుని సువార్తను ప్రకటిస్తుంది. ఈ లోకము శాశ్వతము కాదు. ఆమెకి చూడండి, ఒక కాలు లేని ఆవిడ సువార్త చేయగలిగితే మనం చేయలేమా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు నువ్వు నేను కూడా అందరము, ఒక కాలు లేని ఆవిడ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను లేవనెత్తుతాడు, యేసు పరలోకం ఇస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, నీకు నెమ్మదిని దయచేస్తాడని ఒక వీల్ చైర్ లో కూర్చున్న ఒక సహోదరికి సువార్త చేయడం సులభం అయితే, అంటే అంత కష్టంలో ఉన్నా కానీ చెయ్యగలిగితే, అన్ని బాగున్నా అన్ని అవయవాలు ఉన్నా మనకి సువార్త చేయడం కష్టం అంటారా? కష్టం అంటారా? కాదు కదా. మరి ఎందుకు ఒకసారి మనము తెగించి లేదా ప్రభు కోసం ముందడుగు వేసే ఒక మనసు నీవు నేను ఎందుకు తెచ్చుకోవట్లేదో ఈరోజు మనం మనల్ని మనం పరీక్షించుకుందాముగాక. పరీక్షించుకుంటానన్న వాళ్ళు స్తోత్రం చెప్తున్నాం. ఎస్, ఇది సాధ్యమే. ఒక గుడ్డి ఆయన సేవ చేస్తాడు. మీరు కొట్టండి, రాకడ ధ్వని అని ఉంటుంది ఆయన యూట్యూబ్ ఛానల్, గుడ్డివాడు. కానీ ఎంతమంది సంఘాన్ని కట్టాడు తెలుసా? 500 మంది సంఘాన్ని కట్టి గట్టిగా చెప్పలు కొట్టి దేవునామం. ఎవరండి కట్టింది? గుడ్డివాడు. ఆయన చూసినప్పుడల్లా వాదనిపిస్తుంది, కళ్ళుని చూస్తూ కొంతమందిని కూడా నేను రక్షించబోలేకపోతున్నాను ప్రభు అని ఆ యొక్క వేదన నాలో కలుగుతుంది. ఒక గుడ్డివాడు, ఒక గుడ్డి వ్యక్తి, ఒక మంచి, అంటే ఆయన శరీరం గుడ్డిదేమో కానీ ఆత్మీయంగా ఆయన గుడ్డివాడు కానే కాదు. హల్లెలూయా. సో ఆ ఆత్మ గుడ్డితనం అయితేనే శరీరం ఎలా ఉన్నా ఎంత అందంగా ఉందో కాదండి. ఆత్మ గుడ్డిదైతే ఏం లాభం చెప్పండి? హల్లెలూయా. ఈరోజు నీ శరీరం ఎంత బాగుందనేది కాదు, కానీ నీ ఆత్మ ఎంత బాగుందనేది అది ప్రాముఖ్యమైన విషయం. అందుకనే దేవుడు ఎప్పుడు శరీరానికి కూడా ఏమి ఇవ్వలేదో తెలుసా? ప్రాధాన్యత ఇవ్వలేదు. అందం, మోసం, సౌందర్యము వ్యర్థము. ఇంకో దగ్గర రాస్తాడు, నీ కాలు పోయినా, నీ చెయ్యి పోయినా, నీ యొక్క నిన్ను ఎలా చేసేసినా, నిన్ను కాలు చేసినా కానీ నువ్వు పరిశుద్ధంగా ఉంటావు చూడు, అని పరిశుద్ధమైన నీ యొక్క ఆత్మకు చాలా ప్రాముఖ్యము అని చెప్పాడు. శరీరానికి విలువిస్తున్నాడా? ఆత్మకు విలువిస్తున్నాడా? ప్రభు ఆత్మకు విలువిస్తున్నాడు. ఆత్మకు విలువిస్తున్నప్పుడు నువ్వు నీలో కూడా ఆ యొక్క ఏముండాలండి? ఆ యొక్క తృష్ణ ఉండాలి. నా ఆత్మ పరిశుద్ధంగా ఉండనుగాక. కనుక ఈరోజు మీరు చెప్పండి, ఒక్కరికన్నా మీరు భారంగా సువార్త చెప్పి వాళ్ళు రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒక్కరికన్నా సువార్త చెప్పి, దేవుని స్తోత్రం, తమ్ముడు ప్రవీణ్ ఉన్నారంట, ఒక్కరికన్నా సువార్త చెప్పి వారు రక్షింపబడి ఇప్పుడు మందిరానికి వెళ్తున్నారు. ఎక్కడికన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా ఓకే, వెళ్తున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? హల్లెలూయా. లేరు కదా. మరి ఈరోజు ఆ పేజ్ మనలో, నీలో, నాలో స్టార్ట్ అవునుగా. నేను రాసుకుంటాను ఈ రోజు నుంచి నీకు నాకు ఆ పేపర్లో ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకుని, ఒక్కరైనా నా ద్వారా రక్షణలోకి వచ్చి ప్రభు పరలోక రాజ్యానికి చేరే వారిని మన పక్షమున మనం లేపుదుముగాక. హల్లెలూయా. ఎంతో మంది, చాలా మంది నశించిపోతున్నారు ఈ లోకంలో. ఎంతో మంది దేవుడి ప్రేమ తెలియకుండా ఏమైపోతున్నారండి? నశించిపోతున్నారు. ఏంటిదంటే బంధకాల్లో ఉంటున్నారు, అజ్ఞానంలో ఉంటున్నారు, మూర్ఖత్వంలో ఉంటున్నారు, అవివేకంలో ఉంటున్న వాళ్ళు కొంతమంది. సో వారందరికీ కూడా నీవు నేను ప్రకటించాల్సిన వార్త సువార్త. హల్లెలూయా. సో క్రీస్తు సువార్త ప్రకటించడానికి ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. మనం బైబిల్ చదువుతుంటే అపోస్తలుడైన పౌలు జీవితంలో ఆయన సువార్త ప్రకటించడానికి అనేక సార్లు రాళ్లతో ఏం చేయబడ్డాడండి? కొట్టబడ్డాడు. ఆయన పరిచయం చేయడం ఒక ఎత్తు, ప్రయాసపడడం రెండో ఎత్తు, రాళ్లతో కొట్టబడ్డం అనేది ఇంకొక లెవెల్లో ఆయన పరిచయం చేశాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నాడు.
ఈరోజు నేను మాట చెప్తున్నాను, ఒక అపోస్తలుడైన పౌలు 3 రకాలైన విధంగా ఆయన సువార్త ప్రకటించాడు. పరిచయం చేశాడు, ప్రయాసపడ్డాడు, వాళ్ళ కోసం చావైనా చావడానికి సిద్ధపడ్డాడు. ఈ 3 రకాలుగా ఆయన ముందుకు వెళ్ళాడు. అందుకనే ఆయన అనేక సంఘాలు కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు నేను కూడా ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకోవాలి. నా ద్వారా ఒక్కరైనా ప్రభు రాజ్యంలో చేర్చబడాలి. హల్లెలూయా. అది నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, మరెవరన్నా కావచ్చు, మీ ఊరు వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే నీ ద్వారా ఒక్కరైనా సంపూర్ణంగా రక్షణలోకి వచ్చి దేవుల్లో ఆనందిస్తూ అనేకులకు దీవెనకరంగా మారే వ్యక్తి నీ ద్వారా లేచునుగాక. ఎస్, ఈరోజు ఈ చదువుతున్న ఈ వాక్యము మన చేతిలో రావడానికి ఒక ఆయన అయితే తన భార్యను కోల్పోయాడు, తన 2 పిల్లల్ని కోల్పోయాడు. ఆయన పేరు ఏం పేరు ఎవరికైనా తెలుసా? ఆయన పేరు ఏం పేరండి? విలియం కేరీ. విలియం కేరీ మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చినప్పుడు ఈ సువార్త ప్రకటించాలని, కానీ అందరి చేతుల్లో ఏం లేవు అంటే బైబిల్ లేవు. మరి బైబిల్ వారికి చేతిలోకి వెళ్తే వారు చదువుకున్న దేవుని తెలుసుకుంటారని చెప్పి బైబిల్ని అంటే ట్రాన్స్లేట్ అంటే హీబ్రూ గ్రీకు భాషలో ఉన్న బైబిల్ని ఏం చేయాలని ప్రయత్నం చేశారు? తర్జమా చేయడానికి ఆయన ప్రారంభించారు. హల్లెలూయా. ఆయన ట్రాన్స్లేషన్ లో 42 భాషలు నేర్చుకున్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎన్ని భాషలు అంటండి? 42 భాషలు. ఇప్పుడు మనం భాషలు కూడా నేర్చుకోవాల్సిన అవసరము లేదు. ఉన్నవారికి సువార్త చెప్పడానికి మనకి అంటే ఉన్నవారు సువార్త చెప్తారు ఇంకా చాలా బాగుంటుంది. కానీ అక్కడ చూడండి 42 భాషల్లో ఆయన సువార్తను నేర్చుకుని దాన్ని రాసి ముద్రణ అంటే ట్రాన్స్లేషన్ లో చేశాడంటే అది మామూలు విషయము కాదు. ఎప్పుడైతే ఆయన ప్రింటింగ్ ప్రెస్ చేసుకున్నప్పుడు మొత్తం బైబిల్ అంతా ప్రింట్ అయిన తర్వాత శత్రువులు వచ్చి ఏం చేశారో తెలుసా? ఆ ప్రింటింగ్ ప్రెస్ అందరిని ఏం చేశారంట? కాల్ చేశారంట. ఆయన ఆపేశాడా? మరలా ఏం చేశాడంటండి? కాలిపోయిన ఆ బైబిల్ని మరలా రాయడం ప్రారంభించాడంట. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆ ప్రింటింగ్ చేసే టైంలో తన పిల్లలు ఏమైపోతారని చనిపోతారు. పిల్లలు చనిపోయిన తర్వాత భార్యకి ఏమొస్తుంది తెలుసా? పిచ్చెక్కుతుంది. ఏమవుతుందండి? పిచ్చెక్కి పాపం ఆమెకు కూడా ఒక రోగం వచ్చి మొత్తం పిచ్చెక్కి ఆమె కూడా ఏమైపోతుంది? చనిపోతుంది. భార్య పిల్లలతో వచ్చిన ఆయన ఇప్పుడు ఎంతమందితో ఉన్నాడు? ఒక్కడు ఉన్నాడు. ఎందుకు అంతగా ప్రయాసపడ్డాడు? నేను వచ్చిన దర్శనం నా దేవుడు నెరవేర్చాలి. నేను అనేకుల్ని రక్షణలోకి తీసుకురావాలి. నేను నలిగిపోయినా పర్వాలేదు, నా ద్వారా ప్రజలు రక్షణలోకి రావాలి. నా ద్వారా ప్రజలు ఆశీర్వాదంలోకి రావాలి. నా ద్వారా ప్రజలు అనేకులు విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. అనేక ఆ టైంలో విలియం కేరీ గారు వచ్చే టైంలో కూడా మన భారతదేశంలో రకరకాల ఏంటంటే దురాచారాలు ఉన్నాయంట. అంటే వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? దాన్ని అన్నింటినీ రూపు మాపడానికి విలియం కేరీ కూడా ఏం చేశాడంటే పరిచర్య చేశాడు. చూడండి, పరిచయం మాత్రమే చేశాడా? ప్రయాసపడ్డాడా? పరిచయం చేశాడు, ప్రయాసపడ్డాడు. తర్వాత ఏమయ్యాడండి? చివరికి తన ఫ్యామిలీని కూడా ఏమైపోయాడండి? కోల్పోయాడు. మన భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఎవరు తీసుకొచ్చారంట? విలియం కేరీ. ప్రైజ్ లో గరిగ స్తోత్రం చెప్తారా? అంటే ఒక్క వ్యక్తి ప్రభు కోసం నిలబడితే ఏదైనా కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ఈరోజు నీవు నేను కూడా మౌనంగా ఉండడం ద్వారా పరిచర్య జరుగుతుందా? సువార్త జరుగుతుందా? జరగడం లేదు. మరి నీవు నేను కూడా ఈ రోజు నుంచి ఒక బాధ్యత తీసుకోవాలి. ఏంటంటే ఒక్కరినైనా నేను ప్రభు యొద్దకు నడిపించాలి. హల్లెలూయా. ఎంతమంది ఆ తీర్మానం తీసుకుని ముందుకు వెళ్తారు? అలా ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. మనం ప్రకటించకపోతే ఎవరండి? ప్రకటించేవాడు లేకపోతే రక్షణలోకి వచ్చేవాడు ఎవరైనా ఉంటారా? హల్లెలూయా. ప్రకటించకపోతే సువార్త జరుగుతుందా?
జరగదు. మరి ఏమవ్వాలి? మనం తెలుసుకున్న వారే లేవనెత్తబడాలి. హల్లెలూయా. తెలుసుకున్న వారే ప్రభు కొరకు నిలబడాలి. తెలుసుకున్న వారే ఏం చేయాలి? ప్రభు కోసం ప్రయాసపడాలి. తెలుసుకున్న వారే ఇంకొంచెం లెవెల్లోకి వెళ్తే హింసపడాలి ప్రభు కొరకు. హల్లెలూయా. తెలుసుకున్న నీవు నేను మౌనంగా ఉండే రోజులు కాదు ఇవి. హల్లెలూయా. తెలుసుకుని నీవు నేను ప్రభు కోసం ప్రయాసపడే రోజులు ఇవి. చెప్తారు, నేను ప్రయాసపడుదును గాక. చాలా మంది పరిచయం చేయడం దగ్గర ఆగిపోతారు, కొంతమంది ప్రయాసపడడం దగ్గర ఆగిపోతారు, కొంతమంది పరిచయం చేస్తారు, ప్రయాసపడతారు. శ్రమ, నింద, అవమానం వచ్చిందంటే ఇంకేం చేస్తారు? వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ విలియం కేరీ అలా వెళ్ళిపోయాడని వెళ్ళిపోలేదు. సో నిలబడ్డాడండి. నిలబడితే దేవుడు మహిమ జరుగుతుంది. ఈరోజు బైబిల్ పట్టుకుంటామంటే ఆయన చేసిన కృషి ఉందా లేదా? ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? నువ్వు కూడా నేను కూడా దేవుని రాజ్యంకి ఏదో ఒక ఘనమైన పని చేదుముగాక. అది వర్షిప, పాటల, బుక్స్ రాయడమా, తర్జమా చేయడమా, సువార్తను అందించడానికి చాలా మంది వాళ్ళు ఏమేం చేస్తున్నారు తెలుసా? ఎంత ప్రయాసపడుతున్నారంటే, ఒకవేళ చదువు రానోడి కోసం ఏం తయారు చేస్తున్నారు తెలుసా? ఆడియో ఏంటివండి, రేడియో టేప్ రికార్డ్స్ ఉంటాయి కదా, టేప్ రికార్డ్స్ పెట్టి మరి బైబిల్ అంతా దాంట్లో చదివి దాంట్లో రికార్డ్ చేసి, వాళ్ళు చదవడం రాదన్న వాళ్ళు ఏం చేయాలి? అది ఆన్ చేస్తే ఆదికాండం నుంచి ప్రారంభం అవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను చూడండి, అంటే టేప్ రికార్డ్స్ తయారు చేశారు. ఓకే, మరి భాష రాకపోతే భాషలో బైబిల్ని తర్జమా చేశారు. హల్లెలూయా. ఎంతో ప్రయాసపడుతూ సువార్త ప్రకటిస్తున్నారు. కానీ మనకి ఈరోజు మన సంఘంలో మనకి ఏం తెలియట్లేదు అంటే, ఎల్లప్పుడూ మన కుటుంబం కొరకే మనం ప్రయాసపడుతూ ఉంటాం. మన రక్షణ కొరకే, మన ఆశీర్వాదాల కొరకే మనం ఏం చేస్తుంటామండి? ప్రయాసపడుతుంటాం. కానీ ఈరోజు ఓకే, అది చేయొద్దా అంటే ఉండండి, దాంతో పాటు నీకు దేవుని పని పట్ల కూడా ఒక ప్రయాస, ఒక భారం నీకు ఉండునుగాక. చేద్దామా వద్దంటారా? చేద్దామన్న స్తోత్రం చెప్తారు. చెయ్యాలండి. చాలా మంది నలిగిపోతున్నారు, చాలా మంది ఓడిపోతున్నారు, చాలా మంది కృంగిపోతున్నారు. వారి జీవితంలో నువ్వు వెలుగును నింపేవాడిగా ఉండుదువుగాక. ఒక వెలుగు నింపాలి. అపోస్తలుడైన పౌలు దేవుడు పిలిచిన తర్వాత, ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత అన్ని చోట్ల ఆయన ఏమయ్యాడో తెలుసా? హింస పొందాడు, శ్రమ పొందాడు, చాలా రకాలైన ఇబ్బందులు వచ్చాయి. ఇన్ని ఇబ్బందులు వచ్చాయి కదా అని చెప్పి ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. తన బంధువులు మోసం చేశారు, తనతో పాటు ఉన్న వాళ్ళు మోసం చేశారు. ఎక్కడికన్నా వెళ్తే దొంగల భయం. ఆ సువార్త చేస్తే రాళ్లతో కొట్టారు. ఎవరికి హాని చేయలేదు, ఎవరిని గాయపరచలేదు. సువార్త చేసినందుకు వారిని ఆయన ఏం చేశారండి? రాళ్లతో కొట్టారు. అయినప్పటికీ ఆ ప్రయాస ఆపేశాడా? ఆపలేదు. ఇది ఎంత మంచి, హల్లెలూయా, ఎంత మంచి వ్యక్తిత్వం అండి అపోస్తలుడైన పౌలుది. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు అటువంటి వ్యక్తిత్వం ఉండునుగాక. ఈరోజు చాలా మంది ఆశీర్వాదం ఉన్నంత వరకే ఎవరితో ఉంటారు? ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరితో ఉంటారు? ప్రభుతో ఉంటారు. ఒకవేళ ఆశీర్వాదంలో కొంచెం మార్పు వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా అయితే ఉంటున్నారా? నిజ క్రైస్తవుడు శ్రమలలో నిలబడతాడు. చెప్తారా? నిజ క్రైస్తవుడు శ్రమలో నిలబడతాడు. శ్రమ వచ్చిందని వెంటనే పారిపోడు. శ్రమ వచ్చిందని చెప్పి వెంటనే ఏమైపోడు? పారిపోడు, ఆగిపోడు, వదిలిపెట్టాడు ప్రభుని. ఆ శ్రమలో కూడా దేవుని కోసం రగిలిపోతాడు. అలా మనం ఉండాలి. హల్లెలూయా. ఒక నిజ క్రైస్తవుడిగా మనం ఉండాలి. చూడండి, అప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఈ మాట చదువుతాను. ఎంత శ్రమ వచ్చినా కానీ దేవుడి పరిచయం ఆయన ఏం చేయలేదండి? ఆపలేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం పాస్టర్ చదువుతాను. ఈరోజు మీరు ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకులను. ఎలా ప్రయాసపడ్డాడండి?
అందరూ చెప్పడం వేరే, ఈయన విశేషంగా చెప్పడం అంటే ఇంకెక్కువగా చేశాడన్నమాట. హల్లెలూయా. అనేక పర్యాయాలు ఎక్కడున్నాడంట? సువార్త ప్రకటించడం కొరకు, ఆశలు సంపాదించుకోవడం కొరక, పేరు సంపాదించుకోవడం కొరక, రాజకీయ నాయకుడిగా ఉండడం కొరక, దేని కొరకు ఆయన చెరసాలకు వెళ్ళాడట? దేని కొరకు అంటండి? సువార్త ప్రకటించడం కొరకు. ఈయన ఏ లెవెల్లో వెళ్ళాడంటే చెరసాలలో వెయ్యబడే స్థాయికి వెళ్ళాడు. ఏ స్థాయికి? చెరసాలలో వేయబడే స్థాయికి వెళ్ళాడు. చూడండి. తర్వాత ఏం తిన్నాడంట? అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత. ఎన్నిసార్లు తిన్నాడంటండి? 5 సార్లు. 1 తక్కువ 40 అంటే ఎన్నిసార్లు? 5 × 39. హల్లెలూయా. 39 దెబ్బలు 5 సార్లు తిన్నాడంటే చూడండి. అయినా కానీ దేవుడు పరిచర్య వదిలి పెట్టలేదు, సువార్త వదిలి పెట్టలేదు. ముమ్మారు బెత్తముతో ఏం చేయబడ్డాడంటండి? కొట్టబడి తిని. ఒకసారి ఎలా చేయబడ్డాడంట? రాళ్లతో కొట్టబడి తిని. ఓకే, ప్రయాణం చేస్తుంటే జర్నీలో ఏమైపోయిందంట? ఓడ పగలు ఏమయ్యాడంట? శ్రమ పడి తిని. ఒక రాత్రి పగళ్ళు ఎందులో ఉన్నాడంట? సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో కపట సహోదరుల వలన. ఎన్ని ఆపదలు వచ్చాయి? అరణ్యంలో వచ్చే, సిటీలో ఉంటే సిటీలో ఆపదలు, అరణ్యంలో ఉంటే అరణ్యంలో ఆపదలు. ఓకే, జర్నీ చేస్తుంటే జర్నీలో కూడా అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయా? ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా? చెప్పండి. ప్రతికూలమా అనుకూలమా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ, ఈ సువార్త నేను ఎందుకు ప్రకటించాలి అని చెప్పి ఎన్నడూ కూడా ఆయన ఏం చేయలేదంటండి? వెనకడుగు వేయలేదు. అర్థమైందని వాళ్ళు స్తోత్రం చెప్తారా? అపోస్తలుడైన పౌలు ఎలా ప్రవర్తిస్తున్నాడు? శ్రమ వచ్చిందని ఆగిపోయాడా? కొట్టారని చెప్పి ఆగిపోయాడా? చెరసాల్లో వేశారని చెప్పి ఆగిపోయాడా? ఇంట్లో ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఆగిపోయాడా? చివరికి ఆయన చనిపోతున్నాడని తెలిసినా కానీ ఆగిపోయాడా? లేదు. అంటే ఒక సువార్త కోసం ఆయన ఎందుకు అంతగా ప్రయాసపడ్డాడు? ఎందుకు ప్రయాసపడ్డాడు చెప్పండి? సువార్త వలన ఏమవుతామండి మనం అందరము? చూడండి ఒకసారి. సువార్త వలన ఏమవుతుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15:1-2 వచనం చదవండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు ఏమవుతారు? రక్షణ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విడిపించబడతారు, తప్పించబడతారు. ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం ఏం చేయబడతాం? తప్పించబడతాం. నరకాగ్ని నుంచి తప్పించబడతాం. అందుకనే ఆయన సువార్త చేసి కొంతమందిని ఆయన రక్షించాలనుకున్నాడు, కానీ చాలా మందిని ప్రభు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన సంఘం సువార్త చేద్దామా వద్దా? ఎలా చేద్దాం? అన్ని తెలుసుకుని చేద్దామా? అన్ని బాగుంటే చేద్దామా? అంత అనుకూలమైతే చేద్దామా? అన్ని ఉంటే చేద్దామా? లేదా ప్రభు కోసం నేను ఏదన్నా చేస్తానని చేద్దామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ స్థితిలో పెట్టినా చేయగలుగుదుము గాక, ఏ పరిస్థితిలో ఉన్నా చేయగలుగుదుము గాక. అలా మన యొక్క తీర్మానాన్ని మనం అలా తీసుకొచ్చుకుంటే ఈరోజు అపోస్తలుడైన పౌలు లాగా మనము కూడా సువార్త చేసే కృప మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆ విధంగా సువార్త చేయాలని చెప్పి ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు సంఘాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయంటే అపోహలు,
వారికి ఏమున్నాయండి? చాలా అపోహలు. నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను మా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇలా రకరకాల ప్రజలు ఏమనుకుంటారా అని చెప్పి సువార్తను చెప్పకుండా మౌనంగా ఉండిపోయే వాళ్ళు కొంతమంది. అసలు సువార్త గురించి ఏమన్నా చూడండి. రోమిలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు ఏంటంట? నశిస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందంట? అది వెర్రితనం. అంటే ఇప్పుడు సువార్త చెప్పావంటే వాళ్ళు పొందుకున్న వాళ్ళకి ఏమొస్తుందంట? దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. చదువుదాం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నేను ఏం చేస్తానంటున్నాడు? వివేకుల వివేకం నేను చేస్తాను అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోకపు జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసినాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అని వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం ఆయను. సువార్త అనేది ఎలా ఉంటది అంటే వెర్రితనంగా ఉంటది. కానీ ఈ వెర్రితనంగా అనిపించే సువార్తే జ్ఞానులకు మేలు. ఆమేన్. వాడు ఎంత పెద్ద జ్ఞాని అయినా సరే, ఎంత తెలివి ఉన్నా సరే, ఈ వెర్రితనంగా కనబడుతున్న సువార్తను కానీ నమ్మలేకపోయాడంటే వానికన్నా అజ్ఞాని ఇంకెవరు లేదు. మనం సువార్త ప్రకటిస్తుంటే వెర్రితనంగా కనబడవచ్చు, కానీ ఒక్కసారి అది తెలుసుకున్నాడంటే దాంట్లో ఉన్న మహిమను ఆయన చూస్తాడు. హల్లెలూయా. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు ఏమని అడుగుతున్నారంట? జ్ఞానం వెతుకుతున్నారు. ప్రజలు రకరకాలుగా ఉంటారు. మీ దేవుడు అయితే సూచక్రియలు చేయండి, అద్భుతాలు చేయండి, జరుగుతాయి. కొంతమంది అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అందుకని ఇక్కడ వాళ్ళ గురించి కూడా రాస్తున్నాడు. ఏమంటే అంటే కొంతమంది ఏమని అడుగుతారంట? సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు ఏమడుగుతున్నారంట? జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేమేం చేస్తున్నాము? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన ఎలా ఉన్నాడంటే యూదులకు ఆటంకంగాను, అన్యజనులకు ఎలా ఉన్నాడంట? వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యూదా ప్రజలు వారి దృష్టిలో ఎలా కనబడుతున్నాడు అంటే ఈయన ఏంటి, ఈయన ఓర్చుకుంటున్నాడు ఏంటి, ఒకరు తిట్టినా పడుతున్నాడు ఏంటి, మా దేవుడు ఇలా ఉండకూడదు, మా రక్షకుడు ఇలా ఉండకూడదు, మా మెస్సయ్య ఇలా ఉండకూడదు, మా మెస్సయ్య ఎలా ఉండాలంటే యుద్ధాలు చేసే వాళ్ళలాగా ఉండాలా, ఒకరిని తరిమి కొట్టే వాళ్ళలాగా ఉండాలా, ఒకరిని పడగొట్టే వాళ్ళలాగా ఉండాలని చెప్పి ఈ యూదులు ఏమనుకుంటున్నారంట చెప్తారా? యూదుల యొక్క దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉండాలనుకుంటున్నారు తెలుసా? వారి పక్షం నిలబడి యుద్ధం చేయాలి, మా పక్షాన పోరాడాలి అన్నట్టుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు తన యుద్ధం చేశాడా? యుద్ధము చేయలేదు. ఎవరన్నా బాధ పెట్టినట్టు చూసారా? లేదు. మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు, బలపరిచాడు, దీవించాడు. హల్లెలూయా. యూదులేమో ఈ రోజుల్లో ప్రజలు కూడా అంతే. ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క కోణంలో ఉంటారు. అంటే యేసయ్య ఇలా ఉండాలని వాళ్ళంతటా వాళ్ళే, దేవుడు ఇలా ఉండాలని వాళ్ళంతటా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇలా ఉంటేనే దేవుడు, లేకపోతే దేవుడు కాదు అనే కోణంలో ఉన్న ప్రజలు ఈ రోజుల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళకి నచ్చిన కోణంలో, వాళ్ళ దృక్పథంలో ఉంటేనే ఆయన ఏమవుతాడు? దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో అనే దాన్ని అది మనం తెలుసుకుని నేర్చుకోవాలా, లేకపోతే మనం అనుకున్న విధంగా దేవుడు ఉండాలా? ఇప్పుడు సూర్యుడు మనం నచ్చినట్టు ఉంటాడా? ఆయన నచ్చినట్టు ఆయన చేస్తాడా? చెప్పనండి. లే సూర్యుడా ఈరోజు కొద్దిగా ఆగు అంటే అని చెప్తున్నాను. ఆయన డ్యూటీ, ఆయన టైంలో ఆయన ఏం చేస్తుంటాడు? వెళ్ళిపోతుంటాడు. అంటే ఆయన గురించి తెలుసుకోవాలి మనం. అలాగే ఒక దేవుని గురించి కూడా మనం ఏం చేయాలి? ఆయన గురించి తెలుసుకోవాలి. కానీ మన దృక్పథంలో, మన వ్యూలో ఆయన ఉండాలని మనం ఏం చేయొద్దు. ఇలా ఉంటేనే దేవుడు అని చాలా మంది అనుకుంటున్నారు. ఇలా సూచక్రియలు చేయాలి, సూచక్రియలు చేస్తేనే దేవుడు. ఈ వీళ్ళు ఏమంటారు? జ్ఞానం కావాలి. మాకేం కావాలి? జ్ఞానం కావాలని కొంతమంది వెతుకుతున్నారట.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంట, యూదులకు కానీ గ్రీసు దేశస్తులకు కానీ నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అంటే నమ్మాలి. నమ్మినప్పుడు ఆయన ఎలా కనిపిస్తాడు మీకు? ఆయనలో ఉన్న జ్ఞానం మీకు తెలియబడదు. అందుకనే దేవుడు ఏమన్నాడు, నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడతాయి. కానీ వీళ్ళకేమో వెరితనంగా ఉంది, ఈయన చూస్తే ఎలా ఉన్నాడు ఏంటని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఎవరైతే నమ్ముతారో వారి వలన ఏం చేస్తారంట, దేవుడు సూచక క్రియలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని వెరితనము మనిషిని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుడు వెరితనం మన జ్ఞానము కంటే గొప్పదంట వెరితనం. ఆయన కానీ వెరితనంగా ప్రవర్తించానంటే మన జ్ఞానానికి మించిందై ఉంటుందంట. తర్వాత ఏంటంటే దేవుని బలహీనత ఎలా ఉంటుందంట, మనుషుల బలము కంటే బలమైనది. సో ఈ రోజులో చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడి యొక్క అంటే దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు. మనము ఆయన కోణంలోకి వెళ్ళాలా, ఆయన మన కోణంలోకి రావాలా చెప్పాలి. మీరు అందరూ చెప్పండి, మనం ఆయన కోణంలోకి వెళ్ళాలా, ఆయన మన కోణంలోకి రావాలా? గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవుడు చేసిన దాంట్లోకి వెళ్దామా, దేవుడు ఏం చెప్తున్నాడో దాంట్లోకి వెళ్దామా, లేదండి మీరే మా దాంట్లోకి రావాలని ప్రయత్నం చేస్తారా? అది సరైనది కాదు కదా. అవునంటారా కాదంటారా? ఎస్, హల్లెలూయా. కనుక ఈ రోజులో చాలా మందికి దేవుని సువార్త అంటే ఎలా కనబడుతుందంటే అండి, వెర్రితనముగా కనబడుతుంది. తన దృష్టిలోకి దేవుడు రావాలని కోరుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలోకి నేను వెళ్ళాలి, నేను తెలుసుకోవాలని చెప్పి ఎవరు అనుకోవడం లేదు. అందువల్ల ఏమవుతుందో తెలుసా, ప్రజలు నష్టపోతున్నారు. వారంతటా వారి చాలా మంది నన్ను హేళన చేశారు. సువార్త చెప్తుంటే మా సొంత చెల్లె హేళన చేసింది. ఎప్పుడు ప్రభు ప్రభు అంటాడు, హల్లెలూయా హల్లెలూయా అంటాడు. మా ప్రార్థన ఆమెకి ఏమనిపించింది? వెర్రితనంగా అనిపించింది. నేను మందిరానికి వెళ్తుంటే ఆదివారం నాగానే వచ్చాడు భక్తుడు, బయలుదేరాడు భక్తుడు. ఓకే, భక్తుడు బయలుదేరాడు అనేసరికి అంటే అప్పుడు మనకు ఏమనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది. సరే, నో ప్రాబ్లం. నేను అది నాకేమో శక్తిలా కనబడుతుంది, ఆమెకి ఎలా కనబడుతుంది? వెర్రితనంగా కనబడుతుంది. నాకేమో ఆయన ఉన్న ఆనందం కనబడుతుంది, ఆయన ఇచ్చే సంతోషం కనబడుతుంది. ఒకప్పుడు ఒక జీవితం ఉండేది, ప్రాయంలోకి వస్తే నా జీవితం ఇంకా మారుతుంది, అందులో నేను ఆనందిస్తున్నాను. కానీ ఆవిడకి ఎలా ఉందంట, వెర్రితనంగా ఉంది. సో ఇక ఏలం చేశారు, ఇక ఆపు బాబు, ఏదైనా వాక్యం చెప్పాను అనుకో, ఇక ఆపు, మాకు ఇక అదే ఏంటి చెప్పదు అని చెప్పేది. ఈరోజు మొన్న ఒక వారం క్రితం అలా ఫోన్ చేసి, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయవా? కరెక్ట్గా సోదరం చెప్తారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పటికైనా దేవుని శక్తి కన్నులు తెరుస్తుంది. కేవలం చేసిన వాళ్ళ నోట్లో వచ్చే ప్రభువే గొప్పవారనే పేరు వస్తుంది. అంతే. ఇప్పుడు నిజం చెప్పండి, ఆమె నన్ను అడిగిందంటే ఆమె ఏమైనట్టు అర్థమైందా కాలేదా? నేను మాట చెప్తున్నా, ప్రతి నాలుక హేళన చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టలేదు. హేళన చేసిన వాళ్ళు, అపహాస్యం చేసిన వాళ్ళు, ప్రభుని హింసించిన వాళ్ళు ప్రభు విడిచిపెట్టే ప్రసక్తి నిశ్చయం చెప్తున్నా. మీరు ఎంతమంది ప్రభు నిమిత్తం హేళన చేయబడతారో వాళ్ళందరి ఎదుట మీ తలలు ఎత్తపడతాయి. హల్లెలూయా. నీ భక్తి వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే పిచ్చిదానిలా కనబడతారు, పిచ్చి వాళ్ళ కనబడతారు, వెర్రి వాళ్ళ కనబడతారు, మూగ వాళ్ళ కనబడతారు. జ్ఞానం లేదు, ఏం తెలివి లేదు. హల్లెలూయా. మీరు ఎలా కనబడతారంటే వాళ్ళకి చులకనగా కనబడతారు. కానీ నిజం చెప్పండి, సువార్త తెలుసుకుందాం, మనం ఏమై ఉన్నామో శక్తిమంతులమై ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. అంటే కొంచెం వెయిటింగ్, అది వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి మనం. హల్లెలూయా. దేవుడికి సమయం ఇవ్వాలి కొంచెం. ఇలా ఈ హేళన చేస్తున్నారండి, ఇలా అంటున్నారండి, అందుకని నేను బైబిల్ చదవడం మానేశాను, ప్రార్థన చేయడం మానేశాను, సంఘానికి వెళ్ళడం మానేశాను అంటే నువ్వు దేవుడిగా కొంచెం సమయం ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను మానేశానా వచ్చానా? ఇప్పుడు ఎవరు దిగారు చెప్పండి? సస్యమైన నేను దిగానా ఆవిడ దిగిందా? మన దేవుడి విషయంలో రాజుపాడే తత్వం నాకు లేదు. కనుక సోదరం చేద్దారా? నేను మరలా చెప్తున్నాను, నువ్వు నిలబడితే నీకు ఎలా చేస్తాను తెలుసా, నువ్వు రాజు పడేలాగా నా దేవుడు చెయ్యడు.
నిన్ను తలగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, వెర్రితనంగా కనిపిస్తుంటది, అయినప్పటికీ నువ్వు సువార్త ప్రకటన చేయాలి. ఇబ్బందిగా అనిపిస్తుంది, అయినప్పటికీ ప్రార్థన చేయి. కార్యం కనబడనన్నట్టు అనిపిస్తుంది, అయినప్పటికీ ప్రార్థన చేయి. నీ ఉపవాసము, నీ భక్తి ఇతరులకు ఎలా ఉంటుంది అంటే సంతోషంగా ఉంటుందా? చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఆదివారం వచ్చాడు ఇచ్చోడు, ఈరోజు 1000 రూపాయలు వస్తాయి, అనవసరంగా ఏం చేసుకుంటున్నాడు? పోగొట్టుకుంటున్నాడు. చాలా మంది ఇలా అంటుంటారు, తెలుసా మీకు ఆ విషయం? ఈ ధ్యానం లేదు, ఏం లేదు, పక్కన చూడండి ఎంత చక్కగా. కానీ శ్రమ దినమున అవేవి నీకు అక్కడికు. ఒక ఆవిడ నిన్న నేను ఒక బ్రదర్ సువార్తకి వెళ్తే అక్కడ జరిగిన విషయం ఆయన చెప్తున్నాడు, బ్రదర్ నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి నా చెల్లెలు, నా సొంత చెల్లెలు, తర్వాత మా భార్య వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళు ఇద్దరు కలిసి, మా చెల్లెళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు కలిసి, నా భార్య మీ భర్త ప్రభుని నమ్ముకుంటున్నాడు, మన ఏంటిది మన కార్యకలాపాల్లో వస్తలేదు, మన ఆచారాల్లోకి రావట్లేదు కనుక నువ్వు వదిలేస్తానంటే అప్పుడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు. నువ్వు అలా అని చెప్పి పద, పోలీస్ స్టేషన్ పద అని చెప్పి ఏం చేశారంట? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయాడంట. దేనికోసం? పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు అది వదిలిపెడితేనే నేను నీతో ఏం చేస్తాను? కాపురం చేస్తాను, లేదంటే నీకు నాకు చెల్లు అని చెప్పి గొడవ పెట్టించేసి ఆ ఇద్దరిని ఏం చేశారంట? పెళ్లి చేశారంట. సో ఈయన ఇంట్లోంచి ఇక నువ్వు కూడా ఇంట్లో ఉండాలంటే నువ్వు ఏం కావాలి? నీ దేవుడు లేకపోతే నేను ప్రభు కోసమే ఉంటానని చెప్పి పోతుంటే వాళ్ళిద్దరు బిడ్డలు కూడా ఆయనతో పాటు వచ్చేసారట. ఎవరితో పాటు వచ్చేసారట? ఇంకొక అమ్మాయి ఇద్దరు ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత ఆవిడ కూడా వచ్చేసింది, ఆ అమ్మాయి కూడా వచ్చేసింది. ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏడ్చాడంట, తిండి లేక ఇబ్బంది పడి కన్నీరు విడిచి ఒక రోజు తీసుకొస్తాను ఆయన చెప్పారు సాక్ష్యం. హల్లెలూయా. ఏడ్చి ఇక మొత్తానికి ప్రభు నువ్వు నాకు సహాయం చేయి, దారి దీవించి అంటే ఒక ఇల్లు కిరాయి తీసుకుని తినలేక ఎవరింట్లో కొద్దిగా అలా ఆ కాలం గడుపుతూ అలా చేశాడంట. పిల్లల్ని అలా చక్కగా దేవుడు ద్వారం తెరవడం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈవిడ ఏమైంది? ఒంటరిగా ఉంటుంది. ఎవరు? భార్య. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా భార్య కన్నులు తెరవబడాల. ఈ బంధువులు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారని ఆమె అనుకుంటుంది ప్రభువా, కానీ నీవే ఉంటావని ఆమెకి తెలిసేలాగా ఆమె యొక్క మనోనేత్రాలు తెరువు ప్రభు అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేశారండి. చాలా రోజులు ప్రార్థన చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత సడన్ గా ఒక రోజు ఆవిడకి ఏం జరిగిందంటే ఫిట్స్ వచ్చిందంట. ఫిట్స్ వస్తే ఒకరోజు తీసుకెళ్ళారు బానే. ఇక తర్వాత డబ్బులు ఎక్కువైతే అన్నారు. ఈమె ఫిట్స్ వస్తే ఒక్కోసారి కోమలో కూడా వెళ్ళిపోతారు, చేతులు పడిపోతాయి, కాలు పడిపోతాయి అని చెప్పి డాక్టర్లు చెప్పగానే ఇప్పుడు ఏ అక్క చెల్లెళ్ళు అయితే ఆమెను తీసుకెళ్లారో ఒకరు కూడా ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు, ముందడుగు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫోన్ చేశారండి, రావాలి మీ భార్యకి ఇలా అయిందంటే, తీసుకెళ్లారు కదా మీరే చూసుకోండి అని చెప్పి అనేసరికి చెప్తున్నాను, బాబు వచ్చి నీ భార్య నువ్వు. తర్వాత ఆవిడ కూడా. సో మొత్తానికి చివరికి ప్రభు గెలిచాడా ఆవిడ గెలిచిందా? మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. కానీ కొంచెం సమయం పట్టొచ్చేమో. నువ్వు ప్రభు పక్షాన నిలబడి ఓపిక కలిగి ప్రార్థన చేస్తే నా దేవుడు అనచలేని దాంట్లో ఏది ఉండదు. నమ్మిన వారు కలిగే స్తోత్రం చెప్తారు. ఎస్, టైం తీసుకోవచ్చేమో కానీ ఆ సమయంలో నువ్వు నిరీక్షణ కలిగి ఉండదు కాక. నిరీక్షణ కలిగి ఉండదు. ఇప్పుడు వచ్చి దూరంగా వాళ్ళు ఏ బంధువులు అయితే అవుతారో అవసరమే లేదు నాకు ఆ బంధువులు అని చెప్పి దూరంగా ఒక దగ్గర ఇల్లు తీసుకుని అక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ బంధువులు, నీ కులము, నీ మతము, నీ చదువు, నీ జ్ఞానము ఏది కూడా పరలోక రాజ్యానికి తీసుకుని ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి. సో ఎవరైతే వెర్రితనంగా అనుకుంటారో దేవుడు వారి కన్నులు తెరచును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దేవుడు అతన్ని అవమానపరిచాడా, లేవనెత్తాడా? నువ్వు నిలబడు. మన వాళ్ళు నేను చెప్తాను మరి పోరాటం చేయాలి. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు, ఒంటరిగా వచ్చినప్పుడు ఆయన ఆగిపోలేదు, ప్రతి రోజు ప్రార్థన ధూపం వేసేవాడట. నా భార్య మారాలి. ఆవిడ తెలియజేసింది, వాళ్ళు ఏదో చెప్పారు కాబట్టి ఆవిడ మారాల ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడే
నా దేవుడు. నీ జనమే కానీ చెప్పరు కూడా దేవుడు నామం వస్తారు. మారలేనిదంటే ఏది? రూతు కూడా చూడండి, నయోమి తనంతా దేశంగానే దేశంలోకి వెళ్ళింది. వచ్చేటప్పుడు అరే నీ భర్త చచ్చాడు, నా భర్త చచ్చాడు, నీతో ఉంటే అంత శాపమే, అంత దరిద్రమే అనుకుందాం. తర్వాత ఓకే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు రాకపోవచ్చేమో కానీ నువ్వు నమ్ముతున్న దేవుడు మాత్రం శక్తివంతుడు. ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు. అందుకనే నేను నీతోనే వస్తాను. నా భర్త చనిపోయాడు, నీ భర్త చనిపోయాడు, నువ్వు ఆగిపో అని ఆవిడంటుంటే లేదు లేదు లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే అనే ఒక స్టేట్మెంట్ లోకి వచ్చింది. ఎవరు? సిగ్గుపరిచాడా? తర్వాత అత్తతో పాటు వచ్చిన తర్వాత రూతుని సిగ్గుపరిచాడా? లేకపోతే రూతులోంచే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవుడు కోరుకున్నాడు, ఎవరి కిందకి వెళ్దాం అంటే నేను రూతు సంతానంలోంచి కిందికి వస్తాను. ఎంత మంచి దేవుడు అండి. నువ్వు వేసే ప్రతి అడుగు ఆయన నిన్ను చూస్తాడు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. తర్వాత ఆయన ఇంకో బ్రదర్ కోసం చెప్తున్నాడు, ఆయనకే తిండి లేదు కానీ నాకు ఆయనకున్న దాంట్లో ఆ ఛాయ్, ఆ బిస్కెట్ ఆయనకే ఉండదు ఏమి. ప్రభు ప్రేమను చూపించి ఆదరించాడంట ఆ సమయంలో. గట్టిగా స్తోత్రం చెప్తారా? నీ ఆదరణ, నీ ప్రేమ, నువ్వు చేసే మేలు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని నడిపిస్తుంది. కనుక మనం ఆదరించడం కూడా మన యొక్క బాధ్యత అయి ఉండునుగాక. సువార్త ప్రకటించకపోతే వేరే వాళ్ళు ఎలా రక్షణలోకి వస్తారు? నువ్వు చెప్పకపోతే, నేను చెప్పకపోతే, ఎవరూ చెప్పకపోతే ప్రభు రాజ్యం కట్టబడుతుందా? కట్టబడదు. మరి ఏం చేయాలి? ప్రభు రాజ్యం కట్టబడాలంటే ఓన్లీ పరిచయం దగ్గర ఆగిపోయే వాళ్ళు కొంతమంది. అంటే పరిచయం చేస్తారు, మాకు ఇంకా లేదు, చర్చకి తీసుకొచ్చి గతం చేతులు దులుపుకుంటాం. లేదా అంటే చెప్తున్నాను, ఒకసారి చెప్పానండి, 2 సార్లు చెప్పానండి, ఆపేస్తాం, చేతులు దులుపుకుంటారు కొంతమంది. అంటే ఇలా ఒకసారి చెప్పి ఆపేయడం, చర్చకి తీసుకొచ్చి ఆపేయడం. కానీ కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? తీసుకొస్తారు, ప్రార్థిస్తారు, తీసుకొస్తారు, ప్రార్థిస్తారు, తీసుకొస్తారు, ప్రయాస ప్రార్థన, ప్రయాస ప్రార్థన, ప్రయాస ప్రార్థన. ఈ రెండూ జరిగి మొత్తానికి అతను రక్షణలోకి తీసుకొచ్చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎంత ప్రయాస పడితే అంతగా ఆత్మలు ఏం చేయబడతాయి ఏంటండి? రక్షణలోకి వస్తాయి. ఈ రోజు నుంచి నేను చేదును గాక, మీరు చేదురు గాక. ప్రయాస ప్రార్థన. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన. ఇంకొక లెవెల్ ఎలాంటిది ఉంటుంది అంటే, ఇది కావాలంటే హింసపడడం కూడా వెనకడుగు వెయ్యకుండుము గాక. చాలా మంది స్త్రీలు తన భర్తని ఎలా గెలుచుకున్నారో తెలుసా అండి? ఎలా రాబట్టుకున్నారో ప్రభు దగ్గర తెలుసా? హింసించబడి, ఎలాగా? ఘోరంగా కొట్టబడి, ఘోరంగా నలగగొట్టబడి, రకరకాల నిందలు, అవమానాలు, రకరకాల మాటలు పలికి ఆమెను వేధించినా కానీ, అంటే ఒక ఆయనంట సిగరెట్లతో కాల్చి ఆమెను భార్యని మొత్తం కాల్చేవాడంట. అయినా కానీ నా భర్తను దేవుడు మారుస్తానని చెప్పి అక్కడే నిలబడి ఉన్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్తారా? తర్వాత ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చిన తర్వాత గొప్ప సేవకుడిగా మారిపోయాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్తారా? మార్చలేదంటే ఏది ఉండదు. నువ్వు నిలబడాలి, కొద్దిగా ఓపిక పట్టుకుంటే, ఓర్చుకుంటే, సహించుకుంటే దేవుని రాజ్యం కట్టబడుతుంది. నీ వల్ల అవుతుంది. నీ భర్తలు రాబట్టుకునే అవకాశం ఉంది, నీ తల్లిదండ్రులు రాబట్టుకునే అవకాశం ఉంది, నీ పిల్లలు కూడా రక్షణలో తీసుకొచ్చే అవకాశం ఉంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? ఉంది. మొన్న నాకు వెంకటేశ్వర్ల అన్న గారి తండ్రి గారు ఫోన్ చేశారు. అన్న మీ డాడీ గారి పేరు ఏం పేరు అన్న? ఆయన పేరు కూడా వెంకటేశ్వర్ల. ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి అందరూ బాగున్నారంటే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారంటే బాగున్నాను నేను చెప్పాను. చాలా సంతోషంగా నీకు ఆ విషయం చెప్పను అన్నాడు. చెప్పండి అన్న. చెప్పండి అంటే నేను కూడా బాప్తిసం తీసుకున్నాను అయితే గట్టిగా చెప్పండి కూడా దేవుని నామమున పడతా రైతు కూడా హల్లెలూయా ఎస్ తీసుకున్నాడంట. ఎంత సంతోషం అనిపించింది. మార్చలేదంటే ఏది? కొంచెం సహించుకుంటే, కొంచెం ఓర్చుకుంటే మన కుటుంబీకులు మన దగ్గరికి వస్తాయి. పిల్లలు మారట్లేదని చెప్పి అంటే ఆవేశపడిపోవాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రభుకు ప్రార్థిస్తూ, ప్రయాసపడుతూ, శ్రమ పడుతూ ప్రార్థన, ప్రయాస
శ్రమ. చెప్పండి, ప్రార్థన, ప్రయాస. ఈ రెండు పడండి. శ్రమను ఏం పడతాను? అవుతుందా? పడతారా? 3 పడతారు కాక. హల్లెలూయా. ప్రయాస, ప్రార్థన, ప్రార్థన, ప్రయాస, శ్రమ లేకపోతే ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రాలేడు. పరిచయం చేసుకుని ఎస్ మీరు అలా అని చెప్పి అమ్మో నేను ప్రాణలేను నాకెందుకు వచ్చిన బాధ అని ఈరోజు మళ్ళీ మీరు అనుకోరు. మీరు ఒక అడుగు వేస్తే తప్పకుండా దేవుడు మీకు మేలైన కార్యం జరిగించడానికి ప్రయత్నము చేస్తారు. అంటే మీరు ఎలా ఉండాలంటే ఎప్పుడు నేను ఒక ఆత్మను రక్షణలోకి తీసుకురావాలి. మీ యొక్క ప్రేయర్ బుక్ లో ఎంతమంది బుక్స్ మెయింటైన్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ మీరు ప్రార్థించేటప్పుడు ముందు పెట్టుకుని చేసే బుక్ లో ఎవరైతే రక్షణలో రావాలో వాళ్ళ పేర్లు రాసుకుని మరీ ప్రార్థన చేదురుగాక. ఒక దైవజనుడు చెప్పిన సత్యము, ఆయన 46 సంవత్సరాలు తన స్నేహితులు 5 స్నేహితులు ఉండేవాళ్ళట. ఒక స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలకు మారాడట. ఒక స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే 5 సంవత్సరాలకు మారాడట. ఒక స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలకు మారాడట. ఒక స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే నిండు వృద్ధాప్యంలో అప్పుడు ఒప్పుకున్నాడట, నీ ప్రభు గొప్పవాడని. గట్టిగా స్తోత్రం చేశాడా? అంటే ఆ 5 పేర్లు 5 బెస్ట్ ఫ్రెండ్స్ కోసం ఆయన ఎప్పటి వరకు ప్రార్థన చేశాడు? ఆయన జీవితం ముగిస్తే అంతవరకు ప్రార్థన చేస్తాడు. నేను ఛాలెంజ్ తీసుకుంటాను, అనేక ఆత్మను రక్షణ తీసుకొచ్చి అంతవరకు నిద్ర పోయేది లేదు, మిమ్మల్ని నిద్ర పోనిచ్చేది లేదు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఎందుకు రారు మన చెప్తున్నా, మీ భర్తలు కానీ మీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు రక్షణలోకి వచ్చి అనుకో నువ్వేం చేయాలా? నీకంటూ ఒక ప్రార్థన అనుభవం ఉండాలి. చాలా మంది తల్లులు బాధపడుతుంటారు కానీ ప్రార్థన చేయరు. భర్తలతో అంటే చెప్తున్నానండి, మీరు ప్రేయర్ చేయకుండా ఎవరి వల్ల ఏది కాదు. అందుకనే ఆయన చాలాసార్లు ప్రభు ఏం నేర్పిస్తాడు? ప్రార్థించుడి, ప్రార్థన చేయుడి. ప్రార్థన బైబిల్లో అధికంగా దేనికోసం రాయబడిందో తెలుసా? ప్రార్థన కోసం. మీరు ఏ పుస్తకంలో చదివినా ఆయన ప్రార్థన చేస్తే కార్యము జరిగిందని ఉంటది, కానీ ప్రార్థన లేని పుస్తకం ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్తారా? చివరికి యోనా కూడా చేపలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? నేను అంటాను, ఈరోజు నువ్వు సువార్త కొరకు, ఒక ఆత్మ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండుగాక. హల్లెలూయా. మనం ఛాలెంజ్ గా తీసుకున్నాం, అంటే రక్షణ గురించి ఛాలెంజ్ గా తీసుకున్నాం. మన సంఘము మెయిన్ ఫోకస్ రక్షణ. చెప్పండి ఏంటి? ఆత్మల సంపాదన మన సంఘం. హల్లెలూయా. అది ప్రారంభం అవుతుంది, 100% ప్రారంభం అవుతుంది. మొదటి కొద్దిగా ఉన్న ప్రభు చెప్పాడు, మొదటి కొద్దిగా ఉన్న తుదకు నీవు మహా అభివృద్ధి. ఈ రోజు నుంచి నేను చెప్తాను ప్రియులరా, మన సంఘంలో ఉన్న వాళ్ళు నిరీక్షణ లేకుండా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఛాలెంజ్ తీసుకోవాలి, మార్చలేనిది అంటే ఏది ఉండదు ప్రభా, నేను ప్రార్థన చేస్తే మారును గాక అని ఛాలెంజ్ తో నీవు నేను కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయదుము గాక. సో మీరు అలా చేస్తే, మనం ప్రార్థనలో ప్రయాస పడకపోతే ప్రార్థనలో కొట్లాడాలి. చెప్పండి, ఎక్కడ కొట్లాడాలి? నీ యొక్క బ్యాటిల్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంట? నీది కానీ నాది కానీ ప్రార్థనలోనే స్టార్ట్ అవ్వాలి. ప్రార్థన చేయకుండా ఎవరిని మనం ఏం చేయలేం. మహేశ్వరక్క వాళ్ళ తండ్రి గారు ఉండేవాడు. నేను ఆ ఇంటికి మీటింగ్కి వెళ్ళేటప్పుడు, గ్రూపులకి వెళ్ళేటప్పుడు మేము ఈ రూమ్ ఉంటే ఆయన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకునేవాడు. మీటింగ్ అయిపోయాక వచ్చేవాడు. కానీ ఒక రోజుకి ఏం చేశాడు దేవుడు? తర్వాత వచ్చి కూర్చున్నాడు, సంఘానికి కూడా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే, నేను వెంటనే రియాక్ట్ అయిపోకూడదు. మనం ఎలా ఉంటామంటే సువార్త చెప్పగానే ఈ రాత్రి కల్లా ఏమైపోవాలని కోరుకుంటాం. మంచిది కోరుకోవడంలో తప్పలేదు. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది? దేవుడు సమయం పెడతాడు. ఆ సమయం రాగానే వాళ్ళు ఏమవుతారు? మార్చబడతారు. ఇంకా లేదు నాకు సమయం రావాలని గట్టి కూర్చున్నామంటే ఇక దేవుడే దిగి వచ్చేస్తాడు. ఇక దేవుడు స్తోత్రం కలుగునుగాక. కానీ నీకు ఆ ప్రయాసం ఉండాలి, ఆ భారము. నీకు ప్రార్థించే బాధ ఉంటే ఇక నువ్వు దేని విషయంలో బాధపడు. గట్టిగా స్తోత్రం చెప్పారు. ప్రార్థించే బాధ నీలో ఉందంటే ఇంక నువ్వు దేని గురించి ఎక్కువ బాధపడు. కనుక ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? ఒక ఆత్మ రక్షణలో తీసుకురావాలంటే పరిచయం చేయాలి, ప్రయాసపడాలి, కావాలంటే శ్రమ పడాలి,
ఇంకేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ 3 చేస్తే మన కుటుంబీకులు మన సంఘాల్లో ఉంటారు. తెచ్చుకుందామా లేకపోతే వదిలిపెట్టేద్దామా వారిని? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎప్పుడైనా సరే ప్రార్థన చేయడంలో, సువార్త చెప్పడంలో ఎప్పుడు ఏం చేయొద్దండి? 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం ఏమైందంట? మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఈ 3 నమ్మి మనం సువార్త చెప్పాలి. హల్లెలూయా. సువార్త అంటే ఏంటంటే ఇక్కడ రాశాడు ఏంటిది? ప్రభువు నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ వార్తను మనము అర్థం చేసుకోవాలి. దీంట్లో ఉన్న డీప్ రావాలి. అంటే ఎందుకు మరణించాడు, ఆ విషయాలన్నీ మనం ఇంకా డీప్గా మనం తెలుసుకుందాం. కాకపోతే నీకు తెలిసిన సువార్తను ప్రకటించడానికి సిద్ధపడదువు గాక. ఇది అసలైన సువార్తలో ఈ 3 భాగాలు అతి ప్రాముఖ్యమైనవి. ఏ 3 భాగాలు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ 3 సువార్తలో ప్రాముఖ్యమైన భాగాలు. ఇది లేకుండా సువార్త కంప్లీట్ కాదు. కంప్లీట్ లోనికి రాని, అంటే పరిపూర్ణతలో లేని సువార్త అన్నట్టు అంటాం. హల్లెలూయా. ఎందుకు కంప్లీట్ లేదనేది వచ్చే వారు నేను చెప్తాను. కానీ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు సమరేశ్వరి ఉంది కదండి. సమరేశ్వరి మీ అందరికి తెలుసు కదా. ఎంతమంది తెలుసు సమరేశ్వరి? నాన్న సమరేశ్వరి తెలుసా? సమరయశ్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది. యోహాను సువార్తలో ఉన్న 4వ అధ్యాయంలో ఉన్న ఆ స్త్రీ ఏం చేస్తుంది? ప్రభు వెళ్ళి ఆమెతో మాట్లాడతాడు. వెళ్ళిన తర్వాత ఆమె చేసిన సంగతులన్నీ ఆమెకు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆమె కనులు ఏం చేయబడతాయి? తెరవబడతాయి. వెంటనే ఆమె ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? కుండ విడిచి ఎక్కడికి వెళ్ళింది? ఊరి దగ్గరికి వెళ్ళింది. ఊర్లో వాళ్ళందరినీ ఏం చేసేసింది? ఇదిగో నేను చేసిన వాటన్నిటిని చెప్పిన వాడు నిజంగా ఆయన ప్రవక్త కాడా? వెంటనే చెప్పిందా? 10 రోజులు ఆగి చెప్పిందా? యేసుని గురించి నువ్వు యేసుని గురించి చెప్పడం ఏ సమయం అనేది కాదు, అది మంచి సమయమే. ఆమేన్. కొంతమంది ప్రమాదం ఉన్నప్పుడు ఆ టైంలో నువ్వు ఏదో తెలుసుకుని చెప్పడం, యేసుని నమ్ముకో, అంతే. దట్స్ ఇట్. యేసుని నమ్ముకో, యేసుని తెలుసుకో, యేసుని ప్రార్థించు అనే మాట అదే పెద్ద నేర్చుకుని చెప్పాలండి. నేర్చుకుని చెప్పాలా? వెంటనే చెప్పిందండి సువార్త. గట్టిగా స్తోత్రం చెప్తారా? జక్కయ్య కూడా వెంటనే సువార్త వినగానే మారుమనసు పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. హల్లెలూయా. వెంటనే తర్వాత ఫిలిప్ ఉన్నాడు కదా. ఫిలిప్ ఎవరికి అంటే నపుంసకుల అధిపతికి ఏం చెప్తాడు? సువార్త చెప్తాడు. సువార్త చెప్పిన తర్వాత ఆయన మార్చబడ్డా లేదా? మార్చబడ్డాడన్న స్తోత్రం చెప్తారా? కనుక ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, సువార్త చెప్పడానికి వెనకడిగేది. నీకు తెలిసిన వారికి, నీ బంధువులు, నీ స్నేహితులు, ప్రతి ఒక్కరికి నువ్వు సువార్త ఏం చేయాలి? ప్రకటించాలి. దానికోసం ప్రార్థన చేయాలి, దానికోసం ప్రయాసపడాలి, పరిచయం చేయాలి. దానికోసం నువ్వేం చేయాలి? నేను శ్రమ పడాలి. అలా శ్రమ పడకపోతే నీ భర్తను కానీ, నీ పిల్లల్ని కానీ, ఎవరిని కానీ మనం ఎందులోకి తీసుకురాలేము? రక్షణలోకి తీసుకురాలేము. ఇక ఈ రోజు నుంచి మీ కుటుంబాన్ని రక్షణలో తీసుకొద్దాం అనుకున్న వారు ఈ 4 విషయాలు నేర్చుకుందురుగాక. ప్రయాసపడండి. ఈ రోజు నుంచి నీ కుటుంబం రక్షణలో రావాలా, చూడాలా, ప్రయాసపడి ప్రార్థించు. దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితాల్లో చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. సమయం అధికం అయిపోయింది కనుక మనం ముగించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రోజు నుంచి నేను సువార్త చేయాలి, నేను పరిచయం చేయాలి. పరిచయం చేయడం నాకు సహాయం దయచేసి. ఆంద్రేయ పేతుని పరిచయం చేశాడు. ఇదిగో ఫిలిప్పు నతానియేల్ని పరిచయం చేశాడట. ఇదిగో సమరయశ్రీ వాళ్ళ ఊరి వాళ్ళందరినీ యేసుకి ఏం చేసింది? పరిచయం చేసిందట. ఇదిగో లూదియా తన కుటుంబాన్ని అంతటిని పరిచయం చేసిందట. లూదియా తన కుటుంబాన్ని అంతటిని పరిచయం చేసింది. యాయిరు తన కుమార్తెను పరిచయం చేశాడు. శతాధిపతి తన దాసుని పరిచయం చేశాడు.
ఈ రోజు నువ్వు పరిచయం చేయడం ప్రారంభించుదువు గాక. ఇదిగో ఇదిగో నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు. ఈయన మంచి స్నేహితుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు అని చెప్పి నువ్వు ఒకరికి పరిచయం చేయగలిగితే ఈరోజు సువార్త వెదజల్లబడుతుంది. సువార్తలోకి ప్రజలు రాబోతారు, వస్తే కొద్దిగా ప్రయాసపడాలి. కొద్దిగా నీ యొక్క పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని నీ పరిస్థితులను కష్టపడడం ప్రయాసపడడం నేర్చుకోవాలి. ప్రభా నేను పరిచయం చేయాలి, ప్రయాసపడాలని కృప నాకు దయచేయమని చెప్పి అడుగుతాం. ప్రభా నేను పరిచయం చేసుకోవాలి, నేను నీకు పరిచయం చేయాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి ప్రభు అని చెప్పి. వీలైతే ప్రభా నీ కోసం నేను శ్రమ పడ్డానికి కూడా సిద్ధంగా ఉండుదును గాక. చెప్తా ప్రభు నేను నీ కోసం శ్రమ పడ్డానికి కూడా సిద్ధంగా ఉండాలి ప్రభు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ యొక్క భర్త తన భార్య కొరకు ఎలా అయితే హింసపడ్డాడో, ఎలా అయితే నేను ప్రభు తండ్రి తను వదిలిపెట్టిన వేదనతో ఒక్కడిగా ప్రార్థన చేశాడో అటువంటి భారం మాకు వచ్చిన ఆట ప్రభు. ఇటువంటి భారం రావాలి. తన భార్యను ఆ వ్యక్తి మార్చుకోగలిగితే ఈరోజు మా పిల్లల్ని మేము మార్చుకోగలుగుతాం, మా భర్తలను మేము మార్చుకోగలుగుతాం, అయ్యా మా సహోదరులను మేము మార్చుకోగలుగుతాం, మా తల్లిదండ్రులను మేము మార్చుకోగలుగుతాం. ఇదిగో తండ్రి నా ఊరిని నేను మార్చుకోగలుగుతాను. అటువంటి కృప నాకు దయచేయమని చెప్పి అడుగుతున్నాను. ఈ రోజు నుంచి నాకు సువార్త చేసే కృప దయచేయగాక. ప్రభువులోకి ఒక్కరినైనా నేను నడిపించగలగలను. అయ్యా ఈ సంవత్సరం నేను ఒక్కరినైనా నీ సన్నిధికి నేను నడిపించుదును గాక ప్రభు. ఈ సంవత్సరంలో చేద్దాం ప్రభు. ఈ సంవత్సరం నాకు ఇవ్వండి ప్రభు. నేను బుక్ లో ఎవరి కోసం అయితే పేర్లు రాసి ప్రార్థిస్తానో వారందరూ రక్షణలోకి వచ్చుదురు గాక. వారికి సువార్త ప్రకటన చేయడానికి సహాయం చేయండి, వారిని నడిపించడానికి నాకు సహాయం చేయమని చెప్పి అడుగుతున్నాను. అడుగుదాం, అందరం అడుగుదామా తండ్రి. ఇంకా ఎవరైతే రక్షణలో రాలేదో వారి కోసం ప్రార్థన చేయండి తండ్రి. వారందరి కోసం నేను ప్రేయర్ చేస్తాను, వారందరి కోసం నేను మొదలుపెడుతున్నాను. వారందరినీ రక్షణలోకి తీసుకొచ్చే భాగ్యం నాకు ఇచ్చుదురుగా నాకు దయచేయమని చెప్పాలి. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.